సమీక్షలు వన్-టు-వన్ భేటీల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై 4-5 మార్గాల్లో ఖచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నామని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా బీజేపీకి పనిచేస్తోందని, అదే తరహాలో ఐడియాలజీ ప్రకారం పార్టీ క్యాడర్ను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. స్కూల్ ఇన్నోవేటివ్ భాగస్వామ్య సమ్మిట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిద్దామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ 3 గంటల మీడియా సమావేశం పెట్టిన విషయాన్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నెలకోసారి వచ్చి విజ్ఞత కోల్పోయి మాట్లాడే వారి మాటలకు విలువ లేదని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని చంద్రబాబు హితవు పలికారు. అర్థం పర్థం లేని జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.